నమస్తే. రాష్ట్రంలోని ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు మరియు ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావడం లేదని చెప్పేసి ఫిర్యాదులు అందుతున్నాయి. ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టారు, కానీ అది సరైనటువంటి మెయింటెనెన్స్ లేక నిర్వీర్యం అవుతుంది అని చెప్పేసి తెలుస్తున్నటువంటి సమాచారం. మేము గతంలో నుంచే చెప్తున్నాం, బయోమెట్రిక్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావడం లేదు, బయోమెట్రిక్ ప్లేస్లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ని అమలు చేయాలి అని చెప్పేసి గత సంవత్సరమే నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ జేఎన్టీహెచ్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ నిర్లక్ష్యంతో వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం అవుతుంది. ఎందుకంటే జేఎన్టీహెచ్ అన్న కనీసం బయోమెట్రిక్ అటెండెన్స్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని సఫలమైంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ కనీసం కూడా ఒక బయోమెట్రిక్ ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో చాలా కాలేజీలు ఉస్మానియా పరిధిలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు జేఎన్టీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను చూపించుకుంటున్నారు. కోయిన్సైడ్గా అక్కడిక్కడ చూపించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పైన మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఒక జీతం 2 కాలేజీల పని అన్నట్టుగా తయారైపోయింది. ఎంబీఏ కాలేజీలు అయితే చాలా దారుణంగా కనీస అధ్యాపకులు కూడా లేనటువంటి పరిస్థితి. 1:20 ప్రకారంగా ఉండాల్సినటువంటి అధ్యాపకులు దాదాపు 1:4, 1:5 ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇన్స్పెక్షన్లప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ ఏదో తాత్కాలికంగా చూపించేసి చేస్తున్నారు, కానీ కనీసం కూడా మెయింటైన్ చేయడం లేదని చెప్పేసి అందుతున్నటువంటి ఫిర్యాదులు. దీనిపైన స్పష్టమైనటువంటి నివేదిక తయారు చేసి రిప్రజెంట్ చేస్తాం త్వరలోనే. కాగితాలకే కాకుండా ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జేఎన్టీహెచ్ కూడా బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేసింది, కానీ దాన్ని అమలు పరచడంలో సఫలమైనట్టే అయింది. కానీ గత సంవత్సరం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ని పట్టించుకోకపోవడంతో ఇవాళ చాలామంది అధ్యాపకులు తమ ఉద్యోగాలను కోల్పోవడం జరుగుతుంది. ఈ ఎఫ్ఎఫ్సి ఇన్స్పెక్షన్లు అయిన తర్వాత ఎంతోమంది ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు అనే విషయం పైన జేఎన్టీహెచ్ బయోమెట్రిక్ కరెక్ట్ అమలు చేసినట్టయితే, దాన్ని మెయింటెనెన్స్ చేసినట్టయితే, పరిశీలన చేసినట్టయితే ఖచ్చితంగా దానికి దాన్ని బేస్ చేసుకొని కాలేజీలపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కాబట్టి అది అమలు అయినట్టుగానే అమలవుతూ, కానీ అది ఎక్కడ అమలు కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా జేఎన్టీహెచ్ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా అధ్యాపకులకు మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది అమలు చేయాలి. ఏది ఏమైనా జేఎన్టీహెచ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టాన్ని అమలు చేస్తే అధ్యాపకులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, వర్క్ బర్డెన్ తగ్గుతుంది. దీని ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.